హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. అయితే మీరు ఈ పిక్చర్ చూస్తే క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. నిన్న ది మోస్ట్ హ్యాపెనింగ్ పిక్ ఆఫ్ ద డే అంటే ఇదే అని చెప్పొచ్చు. అయితే ఈ పిక్కి సంబంధించి అక్కడ ఏం మాట్లాడారు ఏంటి అని అందరికీ తెలిసిన విషయమే. అసలు అక్కడికి వెళ్దాము, మా అన్నయ్య ఉన్నారు అని చెప్పారు. అయితే ఆయన ముందు నుంచే ఎప్పుడైతే మోడీని కలవడానికి పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారో అది అఖిరానందంతో అండ్ అలాగే అన్నా లెజ్నేవ్తో ఆ రోజు కూడా వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలో చిరంజీవి టాపిక్ అనేది అయితే వచ్చిందంట. అయితే ప్రజెంట్ ఇక్కడ చిరంజీవి ఎప్పుడైతే అక్కడికి వచ్చి అటు వెళ్దాము, మా అన్నయ్య చిరంజీవి అక్కడ ఉన్నారు అని చెప్పేసి అటు వెళ్తే వాళ్ళిద్దరిది స్ట్రాంగ్ బాండ్గా ఉండాలి అని చెప్పేసి ఇలా హ్యాండ్స్ మొత్తం రేస్ చేసేసి అవివాదం తెలిపింది. అది మనందరికీ తెలిసిన విషయమే. మొత్తంగా ఈ పిక్చర్ నిన్న హోల్ సోషల్ మీడియాని షేక్ చేసిందని చెప్పొచ్చు. ఇప్పటికీ కూడా ఇది ది మోస్ట్ హ్యాపెనింగ్ పిక్చర్. ఎందుకంటే ఇద్దరు బ్రదర్స్ బాండింగ్ ఒక తండ్రి కొడుకులాగా ఉండడం చాలా రేర్గా చూస్తూ ఉంటాం. అందులో చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ ఒక నిజమైన అన్నదమ్ములు ఎలా అయితే ఉంటారో అంతే బాండింగ్ అయితే వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. మొత్తంగా ఇది ఏంటి అంటే అన్న కోసమే చేశారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ సైడ్ ఉండి తర్వాత పాలిటిక్స్ నుంచి వెళ్ళిపోవడము అండ్ ఇప్పుడు జనసేనగా ఒక భారీ మెజారిటీతో ఆయన గెలవడం వల్ల ఆయనకి అందరికంటే ఎక్కువ హ్యాపీ ఇటు చిరంజీవికే ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే కింద గ్యాలరీలో ఉన్న రామ్ చరణ్ కళ్ళలో కూడా నీళ్లు చూశారు జనాలు. సో మొత్తంగా చూసుకుంటే ఈ పిక్చర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 2024లో ఎన్నికలకు సంబంధించి ప్రమాణ స్వీకారం రోజు ఎప్పటికీ గుర్తుండిపోయే పిక్చర్ లాగైతే ఇది మిగిలిపోయింది. వీళ్ళ స్ట్రాంగ్ బాండ్ ఇంతే ఉండాలి అని చెప్పేసి మోడీ కూడా అన్నట్టయితే తెలుస్తోంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ పిక్చర్ గురించి ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.